నేను ఎమ్మెల్యేగా నెగ్గాను కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పుడు తెలుగుదేశం ఓడిపోయింది. అలాగే 2009లో కూడా నేను ఎమ్మెల్యేగా రెండోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గాను. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వారు ఓడిపోయారు. అలాగే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అంటే 4 సార్లుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది ఇక్కడ ఎక్కడ లేదు ఈ నియోజకవర్గం. దాన్ని పడుకోబెట్టింది నేనే 2004లో. అది అప్పటి నుంచి లెగలేదు. ఈసారి కూడా లెగలేదు. ఈ 2004లో మళ్ళీ నేరుగా నేనే నెగ్గడం జరుగుతుంది. అంటే ఆయన్ని 3 సార్లు ఓటించిన వాడు నేనే అవుతాను. 3 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడం 3 సార్లు కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే 2 సార్లు హ్యాట్రిక్ సాధించినట్టు. 2 సార్లు ఆయన ఓడించండి, మరి 3సారి ఓడించిపోతా ఉన్నాను. అదొక హ్యాట్రిక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014, 19, 2024లో కూడా నెగ్గుతుంది. ఇదొక హ్యాట్రిక్. ఒక హ్యాట్రిక్, 2 హ్యాట్రిక్లు కొడతాం మేము. ఆ 2 హ్యాట్రిక్లు కూడా 2024లో 13వ తారీఖు నిజం. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నాయి. మీ మేనిఫెస్టో ఏంటి? ఏ మండలాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో తప్పనిసరిగా ఈరోజు నేను ఒక 10 పాయింట్లతో నాకు సంబంధించినటువంటి మేనిఫెస్టో నియోజకవర్గానికి సంబంధించినటువంటిది విడుదల చేశాం. మా పాంప్లెట్స్లో కూడా అది పెట్టి చెప్పడం జరుగుతుంది. గ్రామాల్లో ఇంటింటికి కూడా నా యొక్క పాంప్లెట్లో ఆ 10 అంశాలు, ఆ అంశాలు అన్నీ కూడా మన గ్రామాల్లో ఇచ్చుకుని వెళ్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి సమస్యలు మరి ఈ సాగునీరు కానీ త్రాగునీరు మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అంటే మనకి సాగునీరు అంటే ఈ గోదావరి జలాలు మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు దివంగత గారు ఇచ్చినటువంటి ఆ పుష్కర ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో నడవాలి అనేది నాకు లక్ష్యం. గత 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నప్పుడు